నమస్తే, వెల్కమ్ టు వీటీ న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను రవలి. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. కరీంనగర్ మున్సిపల్ కార్మికుల పట్ల టీఆర్ఎస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వీడాలి. కార్మికుల సమస్యల కోసం రాజులేని పోరాటాన్ని నిర్వహిస్తామన్న పాలడుగు భాస్కర్. గిరిజనులపై కేసులు కొట్టివేసి వారి భూములు వారికి ఇవ్వండి. పోటీ నుండి తప్పుకుంటానన్న తీన్మార్ మల్లన్న. నిర్మల్ జిల్లాలోని వైఎస్ఆర్ ఫంక్షన్ హాల్లో బతుకమ్మ వేడుకల్లో దేవాదాయ శాఖ మంత్రి మహిళలతో కలిసి బతుకమ్మ ఆడిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. ఇక వివరాల్లోకి వెళితే తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా 9వ మహాసభలు స్థానిక సిఐటియు ఆఫీసులో నిర్వహించారు. ఈ మహాసభకు మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపల్ కార్మికుల పట్ల టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. గత సంవత్సరం కొత్త మున్సిపాలిటీలు ఏర్పాటు చేస్తే ఇప్పటి వరకు ఏ ఒక్క కార్మికుడికి జీవో నెంబర్ 14 ప్రకారం 12,000, 15,000, 17,500 ఎక్కడా ఇవ్వడం లేదని విమర్శించారు. కొత్తపల్లి, చొప్పదండి మున్సిపల్ కార్మికులకు జీవో నెంబర్ 14 ప్రకారం వేతనాలు ఇవ్వకుంటే సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. మా ఆఫీసు బోర్డు మారింది. అంతకుముందు గ్రామ సచివాలయం ఉండేది. ఆ తర్వాత గ్రామ సచివాలయం బోర్డు తీసేసి రంగేసి దాని స్థానంలో మున్సిపాలిటీ రాశారు. అంతకుముందు గ్రామ పంచాయతీ ఉండేది. విలీన గ్రామ పంచాయతీలో ఆ గ్రామ పంచాయతీ విలీనం చేశావు. ఆ బోర్డు గుర్తు చేసావు. ఆ బోర్డుకి కరీంనగర్ కార్పొరేషన్ మేనేజర్ కొత్త బోర్డు రాశావు. అక్కడ కుర్చీ మారింది, అక్కడ అధికారి మారిండు, అక్కడ హోదా మారింది. కానీ మారింది ఏంటంటే మా కార్మికుడి యొక్క బతుకు మారలేదు. అదే బతుకు ఉంది. ఇది ఉండడానికి వీలేదని చెప్పి రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా అందరికీ ఒకే రకమైనటువంటి వేతనాలు ఇవ్వాలని చెప్పి కొట్లాడింది, పోరాడింది మన సిఐటియు, మన ఎలజెండా, మన రాష్ట్ర యూనియన్. అట్లా కొట్లాడడం మూలంగా ఈ రాష్ట్రంలో చలో హైదరాబాద్ కార్యక్రమం పెట్టాం, ఇందిరాబాద్ ధర్నా పెట్టాం. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లో జరగనున్న ఉప ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. మఠంపల్లి మండలం పెదపీడు రెవెన్యూ గుర్రంబోడు తండా 540 సర్వే నంబర్లో ఉన్న గిరిజనుల భూములను కొంతమంది రాజకీయ నాయకులు, బడా పారిశ్రామికవేత్తలు గూండాయిజం, దౌర్జన్యం చేసి ఏండ్ల తరబడి సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న గిరిజనుల భూములను ఆక్రమించి అక్రమ కేసులు పెట్టి జైల్లో పెట్టారన్నారు. వారిపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేసి వారి భూములు వారికి ఇస్తే ఉప ఎన్నిక పోటీ నుండి తప్పుకుంటా అని అన్నారు. 21 గొర్రెలు వేస్తే మేము కోటీశ్వర్లు అవుతామంటే 21 గొర్రెలు వేస్తే కోటీశ్వర్లు అవుతారని చెప్పారు. మరి యాదవులు కొత్తగా గొర్రెలు కాస్తున్నారు. వాళ్ళ తాతలు కూడా కాసిరు కదా. 21 కాదు 61 గొర్రెలు కాసిరు. కోటీశ్వర్లు ఎందుకు కాలేదని అడుగురి. ఈ నాయకులను మొత్తం నిలదీరి. మా దళిత ముఖ్యమంత్రి ఎటుపోయిందని ప్రశ్నించురి. కాళేశ్వరం మీద దలగబెట్టినటువంటి ఆ లక్షల కోట్ల రూపాయల సొమ్ము ఏమైందని ప్రశ్నించురి. ఇట్లా ఈ భూకుంభకోణాల సంగతి ఏందని ప్రశ్నించురని చెప్పి నేను ప్రజలను పేరున వేడుకుంటాను. ఆ ఓటుకి ఇచ్చే మద్దతు ధరను కూడా మీరు తీసుకొని తీన్మార్ మల్లన్న పక్షాన ఓట్లేని. అందుకే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒకటి చేసాడు. నా ప్రజలారా మిమ్మల్ని మోసం చేస్తాడు. ఈ కేసీఆర్ లాంటి ఈ భూమి మీద పుట్టి మోసం చేస్తాడు. ఉత్తమ్ కుమార్ రెడ్డి లాంటి మోసం చేస్తాడు. అందుకోసమే పోలింగ్ స్టేషన్ బయట ఏమిచ్చినా తీసుకోరి. మీ ఓటును ఎవడు చూడకుండా మీ ఓటు చుట్టూ పరద కూడా అడ్డం కట్టినాడు బాబాసాహెబ్ అంబేద్కర్. పరద కూడా అడ్డం కట్టిండు ఓటులో పోలింగ్ స్టేషన్లో. దయచేసి దాన్ని వినియోగించుకొని ఈడ వాళ్ళ మద్దతు ధరలు తీసుకోవాలి. లోపలికి పోయి తీన్మార్ మల్లన్నకు మద్దతు చేయాలని చెప్పి పేరున విజ్ఞప్తి చేస్తా ఉన్నా. థ్యాంక్ యూ సో మచ్. నిర్మల్ జిల్లా కేంద్రంలోని వైఎస్ఆర్ ఫంక్షన్ హాల్లో జరిగిన బతుకమ్మ వేడుకల్లో అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళలతో కలిసి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి బతుకమ్మ ఆడారు. అనంతరం చాణక్య డిగ్రీ కాలేజీలో నిర్వహించిన బతుకమ్మ ఉత్సవాల్లోనూ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పాల్గొన్నారు. విద్యార్థినిలతో కలిసి కోలాటం ఆడి అందరిలో ఉత్సాహం నింపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉద్యమ నేత కేసీఆర్ సీఎం అయ్యాక తెలంగాణ ప్రభుత్వమే అధికారికంగా బతుకమ్మ పండుగని నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ఎం ప్రశాంతి, విద్యార్థులు, కళాశాల యాజమాన్యం పాల్గొన్నారు. ఈరోజు చిన్న పిల్లలతో నగరం కూడా రావడం జరిగింది. అన్నప్రసాదం చేయించారు. శ్రీమంత కార్యక్రమం కూడా జరిగింది. బతుకమ్మ మరి బ్రహ్మాండంగా పాటలు పాడారు. జిల్లా కలెక్టర్ వారితో పాటు అందరూ కూడా పాల్గొన్నారు. ఈ బతుకమ్మ పండుగ నుంచి మనకు మరి మొదలైంది 6వ తేదీ నాడు 6th డేట్ ఇచ్చిందా 6వ తేదీ నాడు 4
సరే ఆ డేటు మనం మళ్ళీ అందరికి చెప్పడం జరుగుతుంది. పెద్ద ఎత్తున నిర్మల్లో గ్రౌండ్ లో మనము బ్రహ్మాండంగా బతుకమ్మల ఊరేగింపుతో ధర్మసాగర్ చెరువులో మనం నిమజ్జనం కార్యక్రమం బతుకమ్మను వదిలిపెట్టే కార్యక్రమం ఉంటుంది. దానికి కొత్త చీరలు పంపే కార్యక్రమం ఉంది కాబట్టి ఆ రోజు ఒక 10,000 మందిన కానీ బతుకమ్మకు సంబంధించినటువంటి రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలోని కొండాపూర్ గ్రామంలో నాగిళ్ల వెంకటమ్మ వయసు 40 సంవత్సరాలు సాయంత్రం 6 గంటలకు కరెంట్ షాక్ వచ్చి మరణించింది. రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణంలో చిన్న బతుకమ్మ వేడుకలు చాలా ఘనంగా జరిగాయి. మహిళలు ఎంతో ఉత్సాహంతో పాల్గొన్నారు. ఇక్కడ ప్రతి ఏటా మహిళలు చాలా ఉత్సాహంతో బతుకమ్మ పండుగలు వేడుకలు అంగరంగ వైభవంగా జరుపుకుంటారు అని ఇక్కడి మహిళలు అంటున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని బతుకమ్మ పండుగ వేడుకలు మహిళలు ఆటలతో పాటలతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళలు మాట్లాడుతూ బతుకమ్మ వేడుకలు వేములవాడలోని 7 రోజులు జరుగుతాయని 7 రోజుల పాటు బతుకమ్మ వేడుకలు జరుపుకుంటారని తెలిపారు. ముఖ్యంగా ఆడవాళ్ళకి చిన్నపిల్లలకి చాలా బతుకమ్మ ఆడుతూ చాలా సంతోషంగా గడుపుతాం. మాది అసలు అనుగ్రహం ఈసారి ఇక్కడ బతుకమ్మ వేసుకుంటున్నాం. చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఈసారి కూడా రోజు ఇదే విధంగా 7 రోజుల పాటు అందరం ఈ విధంగానైనా కలుసుకుంటూ చాలా సంతోషంగా గడుపుతాం. విద్యానగరు 9వ వాడ అమావాస్య ఈరోజు బతుకమ్మ పండుగ సంబరాలు జరుపుకుంటున్నాము. దయచేసి అందరూ పిల్లలు పెద్దవాళ్ళు కలిసిమెలిసి ఆడుకుంటున్నాం. మాకు చాలా సంతోషంగా ఉంది. యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం మండల పరిధిలోని చిల్లాపురం గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో బతుకమ్మ పండుగను ఆడపడుచులందరూ కలిసి బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ ఉత్సాహంగా పాల్గొన్నారు. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని జగద్గిరి గుట్ట రాజీవ్ గృహ కల్పలో బహుజన బతుకమ్మ కార్యక్రమం దరువు అంజన్న, బైరాగి మోహన్, జంగు ప్రహాద్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ ఆడబిడ్డగా ఎన్నో పాటలతో ఉద్యమాలకి ఊపిరిపోసిన విమలక్క హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ అందరికీ బహుజన బతుకమ్మ శుభాకాంక్షలు చెప్పారు. కొత్తగా తీసుకుంటున్నటువంటి అక్క చెల్లెలు ఎట్లున్నాయో, వాళ్ళు ఎందుకు ఇస్తున్నారో, వీళ్ళు ఎందుకు తీసుకుంటున్నారో దాంట్లో అర్థం ఏమిటో వాళ్ళే చెప్పాలి. కానీ నేను చెప్పాలనుకున్నది ఒకటే, ఇవాళ చీరలు తీసుకున్నటువంటి అక్క చెల్లెళ్ళు పిడికిళ్ళెత్తి ఈ ప్రకృతిని పర్యావరణాన్ని కాపాడుకోవడానికి అడవులు బాగుంటేనే మనం బాగుంటామని, అడవిలో ఉండేటువంటి ఆదివాసీ బిడ్డలు బాగుంటేనే మనం బాగుంటామని, అడవుల్ని రక్షించుకోలేకపోతే ప్రకృతి పర్యావరణం నాశనం అవుతుందని, అందుకోసం ఆ తప్పిదంలో మనం భాగం కాకూడదని తెలియజెప్పడానికి బహుజన బతుకమ్మ సిద్ధమైంది. అందుకు కారకులైనటువంటి వాళ్లకు వ్యతిరేకంగా, ఏ ప్రకృతిని పర్యావరణాన్ని విధ్వంసం చేస్తున్నారో వాళ్లకు వ్యతిరేకంగా, ఆ పాలకులకు వ్యతిరేకంగా ప్రజలు ఉద్యమించాల్సినటువంటి పరిస్థితి వాళ్ళు ఉన్నది. అందుకోసం ఇది పంటల పండుగ, పండుగ. అందుకోసం ప్రకృతిని పర్యావరణాన్ని ప్రేమించేటువంటి ప్రతి వ్యక్తి కూడా
బహుజన బతుకమ్మలో భాగస్వామ్యం కావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తుంది బహుజన బతుకమ్మ. జై నవ తెలంగాణ. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం పార్లమెంటు సభ్యులు కనుమూరి రఘురామకృష్ణరాజు భీమవరంలోని ప్రాంతీయ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ముందుగా పార్లమెంట్ పరిధిలో ఉన్న ప్రజానికం అందరికీ దసరా శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే అక్టోబర్ 2వ తేదీన 150వ మహాత్మా గాంధీ జయంతి వేడుకలలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ నిర్వహించిన స్వచ్ఛ భారత్ స్ఫూర్తితో మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు హరిత భారత్ లో భాగంగా ఆ రోజు తమ పార్లమెంట్ పరిధిలో గ్రామాల్లోనూ ప్రభుత్వ పాఠశాల నందు 150 మొక్కల చొప్పున పచ్చని మొక్కలు నాటే కార్యక్రమాన్ని ముందుగా తమ కార్యాలయానికి వచ్చే ముందు మార్గంలో మొక్కలు నాటే కార్యక్రమం ప్రారంభించినట్టు తెలిపారు. ఇప్పుడు అంతా క్లియర్ చేస్తున్నాం. మా రోడ్డుతోనే మేము స్టార్ట్ చేస్తాను, మొక్కలు నాటుతాం. ఆ 2వ తారీఖు నాడు మా ఎమ్మెల్యేలు లేని చోట కోఆర్డినేటర్స్ని అందరినీ కూడా రిక్వెస్ట్ చేసి ఆ రోజు కార్యక్రమంలో బాగా పాల్గొనాలి. మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ప్లాంటేషన్స్ మనకు ఆ రోజే కంప్లీట్ అవ్వాలి. ఎక్కడైనా ఆ 150కి ఒక 10, 20 తగ్గినా ఆ రోజే వెయ్యాలి అని కాకుండా తర్వాత రోజుల్లో 1-2 రోజుల్లో అయినా సరే ఈ కార్యక్రమాన్ని కంప్లీట్ చేయాలని, అలాగే ఎక్కడెక్కడైతే ఈ కార్యక్రమం చేశారో ఆ విలేజ్ ఆఫీసర్స్కి, విఏఓలకి, అక్కడున్న మా పార్టీ కార్యకర్తలకి, అభిమానులకి నా రిక్వెస్ట్ ఏంటంటే మా ఆఫీస్కి మా వాట్సాప్కి కానీ లేకపోతే మా ఆఫీస్ స్టాఫ్ మెయిల్కి కానీ వాట్సాప్ కానీ ఆ ఫోటోలన్నీ పెడితే దీన్ని ఒక పెద్ద డ్రైవ్లో ముఖ్యమంత్రి గారికి, ప్రధానమంత్రి గారికి నేను ఆ సీడీ తీసుకెళ్ళి ఇవ్వాలి. ఇంత బాగా మనం నర్సాపూర్ నియోజకవర్గంలో మీ స్ఫూర్తితో ఈ కార్యక్రమం ఇంత బాగా చేసేమన్నది మన నియోజకవర్గంలో ఉన్న అభివృద్ధి గురించి వాళ్ళకి తెలియజేయాలన్నది నా కోరిక. దీనికి అందరూ సహకరించాలి, ముఖ్యంగా మీ మీడియా మిత్రులు సహకారం. జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నందు వెలిసిన శ్రీ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో శరన్నవరాత్రి బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు పూర్తి సౌకర్యాలతో జరుగుతున్నాయని ఆలయ కార్యనిర్వహణ అధికారి ప్రేమ కుమార్ రావు తెలిపారు. ఉత్తరవాహిని తుంగభద్ర నది తీరాన వెలిసిన 5వ శక్తిపీఠం శ్రీ జోగులాంబ బాలబ్రహ్మేశ్వర ఆలయంలో దేశంలోనే అత్యంత విశిష్టత కలిగిన ఆలయంగా ప్రసిద్ధి పొందింది. ఈ క్షేత్రంలో దేశంలో మరెక్కడా లేనటువంటి నవబ్రహ్మ ఆలయాలు కొలువుతీరి ఉన్నాయని ఆయన తెలిపారు. 29వ తేదీ ఆదివారం నుండి అక్టోబర్ 8వ తేదీ వరకు జోగులాంబ అమ్మవారి పూజా కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. నారాయణపేట జిల్లా మరికల్ మండలంలో ప్లాస్టిక్ ను నిషేధించాలని ఉద్యోగస్తులు, ప్రజాప్రతినిధులు, వార్డు మెంబర్లు, ఆశా కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 30 రోజుల ప్రణాళికలో భాగంగా గ్రామాల్లో పారిశుద్ధ్యం, పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించి ప్రజలను చైతన్యం చేయాలని పూనుకుంది. అయితే జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలం బిజ్వారం గ్రామంలో మాత్రం ఈ కార్యక్రమం నీరుగారిపోతోంది. మండల అభివృద్ధి అధికారి స్పెషల్ ఆఫీసర్గా ఉన్న గ్రామంలో ఇలా ఉంటే మిగతా గ్రామాల పరిస్థితి ఏంటని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వనస్థలిపురంలో వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో ఉత్తమ సేవా కార్యక్రమాలు నిర్వహించిన వారికి ఆలేటి రవికుమార్, గీతా వాసవి చేతుల మీదుగా ఆలేటి వారి సేవా పురస్కారాలు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేసీజీఎఫ్ యామా దయాకర్ పాల్గొన్నారు. వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వారి ఆధ్వర్యం మేరకు ఈ రోజున ఆలేటి రీకాన్ 2019 వనస్థలిపురంలో నిర్వహించడం జరిగింది. మరి మాకు కేటాయించినటువంటి 20 క్లబ్బులకి 15 క్లబ్బులు ఇక్కడ వారు సంవత్సర కాలంలో చేసినటువంటి సేవా కార్యక్రమాలన్నీ కూడా డిస్ప్లే రూపకంగా ప్రదర్శించడం జరిగింది. ఈ విధంగా చేయడం వల్ల వారికి మేము అవార్డ్స్ ఇవ్వడంతో పాటు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి మెంబర్స్కి మేము వాసవి క్లబ్ ద్వారా ఏమేమి కార్యక్రమాలు చేస్తున్నాం అనేది తెలియడం జరుగుతుంది. మరి కొన్ని కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం కూడా వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ద్వారా చేస్తున్న కార్యక్రమాలలో భాగంగా మా రీజియన్ తరఫు నుంచి కూడా మేము కొన్ని లక్షల రూపాయలు సేవా కార్యక్రమాల్లో పాల్పంచుకుంటున్నాము. ఇక్కడ ఉన్నటువంటి అధ్యక్షులందరూ కూడా వారి యొక్క పర్సనల్ వర్క్స్ అన్నీ కూడా పక్కన పెట్టి సేవా కార్యక్రమాల్లో మింగిల్ అయిపోయి ఈ కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేస్తున్నారు. మరి ఈ రోజున వనస్థలిపురంలో ఒక స్కూల్లో
బెంచీలు లేకుండా కింద కూర్చున్నటువంటి పరిస్థితుల్లో ఒక 15 బెంచీలు ఇప్పించడం కానివ్వండి, లేకపోతే గవర్నమెంట్ హాస్పిటల్లో 3 లక్షల రూపాయలు పెట్టేసి ఆర్ఓ ప్లాంట్ను ఏర్పాటు చేసి అక్కడ ఉన్నటువంటి వచ్చేటువంటి పేషెంట్స్ అందరికీ కూడా నీటి కొరతను తీర్చడంలో భాగంగా ఈ వాసవి క్లబ్ ముందుంది. మరి అదే కాకుండా ఎన్నో రకాల కార్యక్రమాలు మన అనాథలు కానివ్వండి, లేకపోతే స్కూల్ పిల్లలు కానివ్వండి, కొన్ని స్కూళ్ళను కూడా వాసవి క్లబ్ తరఫున ఈ రీజియన్లో దత్తత తీసుకొని వారికి ఆట వస్తువులు కానివ్వండి, వాటర్ ట్యాంక్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా వాసవి క్లబ్ తరఫున చేస్తున్నాం మేము. మరి మేము ఒక వాసవి క్లబ్ మెంబర్గా ఉన్నందుకు గర్విస్తున్నాము. ఇక్కడ ఉన్నటువంటి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్పంచుకుంటూ ప్రతి సంవత్సరం కూడా కొన్ని కోట్ల రూపాయలు వాసవి కార్యక్రమాలు చేస్తూ ఉంటే అందులో భాగస్వాములై అందరినీ కూడా ఇందులో మా యొక్క వాసవి ఫ్యామిలీలో కలుపుకొని పోతున్నాం. మరి ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం. హైదరాబాద్ మీరో ఇండియా సూపర్ లీగ్ 2019 తాజా టీం హైదరాబాద్ ఎఫ్సీ తమ క్లాసిక్ నలుపు మరియు పసుపు రంగులోని జెర్సీని 2019-20 సీజన్ కోసం ఆవిష్కరించింది. నగరంలోని ఘనమైన మరియు సుప్రసిద్ధమైన సాకర్ సంస్కృతిని పునరుద్ధరించే లక్ష్యం పునరుద్ఘాటిస్తూ హైదరాబాద్ ఎఫ్సీ జెర్సీని నగర వారసత్వం గౌరవం ప్రతిధ్వనించే రీతిలో రూపకల్పన చేశారు. ఈ కార్యక్రమంలో సుప్రసిద్ధ టాలీవుడ్ నటుడు శ్రీ వెంకటేష్ దగ్గుబాటితో పాటు హైదరాబాద్ ఎఫ్సీ సహా యజమానులు శ్రీ వరుణ్ త్రిపురనేని తదితరులు పాల్గొన్నారు. Official team launch and jersey launch. Logo we launched a couple of weeks back and we got excellent response from the logo, and the jersey also looks great. The team is preparing well for the upcoming ISL season, which starts on 20th of October. And we play our first game on the 25th in Kolkata. I request all football fans in Hyderabad to come out in large numbers and support our team when we take to the ground on 2nd of November. 2nd November is our first home game and we would like to see the stadiums full. పర్యావరణ పరిరక్షణ కోసం మనమందరం కృషి చేసినప్పుడే భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందివ్వగలమని అలసత్వం ప్రదర్శిస్తే ఈ ధరణిపై జీవరాశి మనుగడకు ముప్పు వాటిల్లుతోందని 2K రన్ ప్రారంభం మీటింగ్లో ప్రజలను ఉద్దేశించి ప్రముఖ సినీ హీరో టి సుమన్ అన్నారు. సరూర్ నగర్ మినీ ట్యాంక్ బండ్ పై నేడు జీహెచ్ఎంసీ సౌజన్యంతో లయన్స్ క్లబ్ సేవ్ ఎర్త్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హీరో సుమన్ హాజరై ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్లాస్టిక్ వాడకాన్ని స్వీయ నియంత్రణ ద్వారా వాడకం మానేసి పర్యావరణ హితములైన వాటిని వాడాలని కోరారు. ఒక ప్లాస్టిక్ ఇరాడికేషన్ కోసం అని ఒక తెలుస్తున్న ఉద్దేశంతో మేము చేసాం. అదే ఎవరైతే నడిచి వస్తారో మీ అందరికీ టిఫిన్ కూడా రెడీ పెట్టారు. మేము వరి అవుతున్నారు, మంచి టిఫిన్ చేసుకుంటూ ఎవరు. కానీ అయితే ఏ ప్రోగ్రామ్ అయినా సక్సెస్ అవ్వాలంటే మనకి మెయిన్గా మనకి సపోర్ట్ ఇచ్చేది పోలీస్ డిపార్ట్మెంట్. నాకు ఎప్పుడు నేను చెప్తాను, నాకు మిలిటరీ అంటే మన భారతదేశాన్ని కాపాడుతున్న మిలిటరీ, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ వాళ్ళు, అదే మాదిరిగా మన రాష్ట్రంలో పోలీస్, అంటే ఈ రెండు ఉద్యోగాలు ఏంటంటే చాలా కష్టమైన ఉద్యోగాలు. అంటే అన్ని ఉద్యోగాల్లో కష్టాలు ఉన్నాయి, కానీ ఈ ఉద్యోగాలు ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీని వాళ్ళు వదిలేసుకొని మన ఫ్యామిలీల కోసం వాళ్ళు ఫుడ్, వాటర్ ఇవన్నీ వదిలేసి ఎండలో, వర్షంలో, చలిలో వాళ్ళు పాపం వాళ్ళు పనిచేస్తారు. నేను బార్డర్లో వెళ్ళినప్పుడు ఇక్కడ మన జవాన్లు చూస్తే వాసవి క్లబ్ ఆధ్వర్యంలో 6వ ఎలైట్ వధూవర పరిచయ వేదిక హైదరాబాద్ ట్యాంక్ బండ్ హోటల్ మ్యారిహెడ్ లో నరేంద్ర కుమార్ ఎల్లూరి, హరీష్ కుమార్ అల్లాడి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ కసిరెడ్డి వెంకటరెడ్డి, బొగ్గరపు దయానంద్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈనాటి 6వ ఎలైట్ వధూవర పరిచయ వేదికకు విచ్చేసిన అందరికీ స్వాగతం, సుస్వాగతం. వాసవి క్లబ్ హైదరాబాద్ 58వ సంవత్సరం అధ్యక్షుడిగా సేవలు అందించేందుకు నాకు ఈ అవకాశం కలిగినందుకు చాలా సంతోషిస్తున్నాను. 58వ సంవత్సరంలో 54 ఇయర్స్ మామూలుగా వధూవర పరిచయ వేదిక చేయడం జరిగింది. ఈ ఎలైట్ వధూవర పరిచయ వేదిక 6వసారి నిర్వహిస్తూ ఉన్నాం. ఈ ఎలైట్ వధూవర పరిచయ వేదికలో ఉన్నత చదువులు చదువుకున్న వాళ్ళు, ఉన్నత స్థితిలో ఉన్న వాళ్ళ కోసం ఈ ప్లాట్ఫామ్ అరేంజ్ చేయడం జరిగింది. సో ఒకటే వేదిక పైన 60 మంది అబ్బాయిలు, 60 మంది అమ్మాయిలను చూసుకునేటందుకు వీలవుతుంది అనే ఆలోచనతో ఇదొక సేవా కార్యక్రమంగా భావించి ఈ యొక్క కార్యక్రమం రూపొందించడం జరిగింది. వాసవి క్లబ్ హైదరాబాద్ అంటేనే ఒక సేవా సంస్థ. ప్రతి సంవత్సరం ఆయా అధ్యక్షుడు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు.
ఈ సంవత్సరం కూడా మేము చాలా సేవా కార్యక్రమాలు చేశాం ఈ 6 నెలల్లో. ఇప్పుడు రాబోయే కాలంలో కూడా ఇంకా చాలా సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఈ వధూవర పరిచయ వేదిక అనేది ఎలైట్ వధూవర పరిచయ వేదిక అనేది నిర్వహించాము. ఈ ఎలైట్లో ఏమంటే అంత ఉన్నత చదువులు చదువుకొని ఉన్నత స్థితిలో ఉన్న వాళ్ళ కోసం ఈ ప్లాట్ఫామ్ అరేంజ్ చేయడం జరిగింది. ఇక్కడ మేము ఒక ఆస్ట్రాలజర్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఒకవేళ కుదిరితే నచ్చితే అంటే ఈ గుణాలు గోత్రాలు అవన్నీ కలుస్తాయి చూసుకోవడానికి, జాతకం చూసుకోవడానికి ఈ అరేంజ్మెంట్ కూడా చేశాం. ఈ ఆహ్లాదమైన వాతావరణంలో ఇక్కడ మ్యారియట్ హోటల్లో ఒక 5 స్టార్ హోటల్లో ఇది నిర్వహించడం జరుగుతున్నది. సో అందరికీ కన్వీనియంట్ ప్లేస్లో ఏర్పాటు చేశాం. ఇంకా జనరల్ వధూవర పరిచయ వేదిక కూడా మళ్ళీ ఒకటి జనవరిలో చేయాలనే ఆలోచన ఉన్నది. ఆల్రెడీ మేలో ఒకటి చేశాం, దాంట్లో 600 మంది పైన పార్టిసిపేట్ చేశారు. ఇప్పుడు కూడా మనం దాదాపు 120 పైన రిజిస్టర్ అయ్యింది. ఇక్కడ దాదాపు 400 మంది మెంబర్స్ ఇవాళ వచ్చారు వారి కుటుంబ సభ్యులతో కలిసి. ఈ కుటుంబ సభ్యుల సమక్షంలోనే అంటే ఈ మారుతున్న కాలంలో కూడా వాళ్ళంతా వాళ్ళ సొంత నిర్ణయం కాకుండా పెద్దల యొక్క సమక్షంలోనే ఇది సెటిల్ అమ్మాయిలు చూసుకోవడము, నచ్చితే వాళ్ళ యొక్క జాతకం చూసుకోవడము, ఇవన్నీ సెటిల్ చేసుకునేటందుకు కూడా అవకాశం కల్పించాము. దాని ముఖ్య ఉద్దేశం ఇది. బులెటిన్ హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. కరీంనగర్ మున్సిపల్ కార్మికుల పట్ల టీఆర్ఎస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వీడాలి. కార్మికుల సమస్యల కోసం రాజులేని పోరాటాన్ని నిర్వహిస్తామన్న పాలడుగు భాస్కర్. గిరిజనులపై కేసులు కొట్టివేసి వారి భూములు వారికి ఇవ్వండి, పోటీ నుండి తప్పుకుంటానన్న తీన్మార్ మల్లన్న. నిర్మల్ జిల్లాలోని వైఎస్ఆర్ ఫంక్షన్ హాల్లో బతుకమ్మ వేడుకల్లో దేవాదాయ శాఖ మంత్రి మహిళలతో కలిసి బతుకమ్మ ఆడిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్.